హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా పెద్దంటి. సో ఈరోజు మీ మేడికి వెళ్ళబోతున్నాం అంటే కాశీకి వెళ్ళబోతున్నాం. అండ్ ఎవరెవరు వెళ్ళబోతున్నాం అంటే మదక్క, నేను, శివ, సిద్ధు, కమ్లీ బ్రో అండ్ శశి బ్రో. అండ్ కమ్లీ బ్రో అంటే ఫోక్ ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసిన ట్రిప్ ఇది. ఇట్లా నైట్ అనుకున్నాం, ఇట్లా డిసైడ్ అయినాం ఫోన్ కాల్స్లలో. మార్నింగ్ టక్కన వెళ్ళిపోయినాం. నైటే బుక్ చేసుకున్నాం ఫ్లైట్ టికెట్స్ కూడా. చాలా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అంటే శివుడు అనుకున్నప్పుడే మనం వెళ్తాం అంటాం కదా, సో అలా ఆయన పిలిచాడు, మేము వెళ్ళాము. చాలా హ్యాపీగా ఫీల్ అయినాం అందరం. మార్నింగ్ 8:45కి ఫ్లైట్ ఉంటే మేము 7 o'clockకి వచ్చేసినాం. బ్యాగ్స్ చెక్-ఇన్ చేయడానికి టైం పడుతుంది కదా. ఇక్కడ మేము అందరం యునైటెడ్ కిచెన్స్ ఆఫ్ ఇండియా దగ్గర ఎయిర్పోర్ట్లోనే టిఫిన్ చేస్తున్నాం. నేను షాక్ ఏంటంటే ఆ దోశకి 298 రూపీస్ అంట. ఓన్లీ దోశ ఇంత ఉంటుంది ఫ్రెండ్స్, పిండి దాన్ని ఇంత పెద్దగా చేస్తారు. అంతే, ఎయిర్పోర్ట్లో అట్లనే ఉంటాయి కాస్ట్లీగా. చెప్పు బ్రో. నువ్వే చెప్పు. ఆఫ్టర్ 2 hours ఫ్లైట్ జర్నీ మేము లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్లో దిగిపోయినాం. అదే వారణాసి ఎయిర్పోర్ట్. చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే ఫస్ట్ టైం నేను కాశీకి రావడం. ఇప్పటివరకు నేను 2 జ్యోతిర్లింగాలు ఉన్న ప్లేసెస్కి విజిట్ అయినా. ఒకటి శ్రీశైలం మన ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఇంకోటి మహారాష్ట్రలో ఉన్న త్రయంబకేశ్వరి. ఇది నా థర్డ్ అన్నమాట. సో కాశీకి స్టార్ట్ అయిపోయాము. ఇప్పటి నుంచి కాశీకి వెళ్ళడానికి 1 hour 45 minutes పట్టింది. వెళ్తున్న దారిలోనే ఇట్లా శివాలని మణికర్ణిక ఘాట్కి తీసుకెళ్తున్నారు. అలా 1 hour 45 minutes పడితే మళ్ళీ అక్కడ నుంచి తీనాక లోపలికి నడుచుకుంటూ పోనీకి అప్రాక్సిమేట్లీ ఒక 40 minutes పట్టింది. ఫుల్ ట్రాఫిక్ ఉంది అండ్ లోపలికి వెహికల్స్ అలౌ చేయదు. సో ఇది మేము ఉన్న హోటల్ అనమాట, హోటల్ గ్యాంగ్స్ గ్రాండ్ హోటల్. హోటల్ టెంపుల్కి చాలా దగ్గర. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా మంచిగా ఉంది. అంటే నార్త్ ఇండియాలో ఫుడ్ అంత బాగుండదు అంటారు కదా, కానీ చాలా బాగుంది ఈ హోటల్ ఫుడ్ అయితే. అండ్ ప్లేస్ కూడా చాలా మంచిగా ఉంది. ఇంకా ఇది టెంపుల్కి చాలా దగ్గర. సో ఎవరైనా కాశీకి వెళ్ళే వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు ఈ ప్లేస్ని, హోటల్ గ్యాంగ్స్ గ్రాండ్. సో వెళ్ళిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి మేము గుడికి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇది మహాశివరాత్రి కుంభమేళ తర్వాత పోయినాం కాబట్టి ఫుల్ జనాలు ఉన్నారు. చాలా అంటే చాలా రష్ ఉంది, కానీ మాకు దర్శనం చాలా బాగా అయింది. దర్శనం అయిపోయిన తర్వాత నేను టెంపుల్ ముందు దిగిన ఫోటో. అండ్ మేము హోటల్కి వచ్చేసి లంచ్ చేసి మళ్ళీ దశాశ్వమేధ్ ఘాట్ దగ్గరికి స్టార్ట్ అయిపోయినాం గంగా హారతి కోసం. కాశీలో నోట్ చేసింది ఏంటంటే అణువు ప్రతి ప్లేస్లో ఒక గుడి ఉంటుంది, మొత్తం గుడిలే ఉంటాయి. ఫైనలీ దశాశ్వమేధ్ ఘాట్ దగ్గరకు వచ్చేసినాం. ఇదే గంగా హారతి ఇచ్చే ప్లేస్. ఇట్లా 84 ఘాట్స్ ఉంటాయంట. ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుందంట. అండ్ ఇంకా మేము టైం ఉందని మేము బోటింగ్కి స్టార్ట్ అయిపోయినాం. బోట్లో వెళ్తున్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపించింది, ప్రపంచాన్ని మర్చిపోయినట్లు అనిపించింది. కనిపిస్తుంది మణికర్ణిక ఘాట్. ఇక్కడ చనిపోతే మోక్షం దొరుకుతుందని అంటున్నారు. అక్కడ పోవాలంటే కూడా గుండె ధైర్యం ఉండాలంట. సో నాకు అంత గుండె ధైర్యం లేదని నేను లేదు. సో వచ్చేసినాం. గంగా హారతి టైం స్టార్ట్ అయింది. మేము వెళ్ళిన టైంకి అక్కడ ఎవ్వరు లేరు. మెల్లమెల్లగా చాలామంది వచ్చేసినారు. మొత్తం నిండిపోయింది. బోట్లలో కూడా చాలామంది ఉన్నారు. బోట్లో కూర్చొని తినడానికి కూడా ఇంత ప్రైస్ అని చెప్తున్నారు. ఒక్కరికి 300, 400 అని. బిజినెస్ ఇది, వ్యాపారం.
కానీ ఒకరికి చాలామందికి కాశీ అంటే ఒక కళలా ఉండిపోతుంది. కానీ నేను కాశీని చూడడం నా అదృష్టం అనుకుంటున్నాను. ఇక్కడ వాళ్ళంతా పూజ చేస్తున్నారు. గంగారతి ఎంత వర్షం వచ్చినా ప్రతిరోజు తప్పకుండా చేస్తారంట 6:30కి. గంగాహారతి అనేది 6:30కి స్టార్ట్ చేస్తారు. బట్ జనాలందరూ 4కే వచ్చి కూర్చున్నారు. ఎందుకంటే క్రౌడ్ చాలా ఉంది. చూడనీకి 2 కళ్ళు సరిపోలేదు గంగాహారతి. నిజంగా అంత అద్భుతంగా ఉంది. గంగాహారతి అనేది 3 ప్లేసెస్లో జరుగుతుంది. అస్సీ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ అండ్ దశాశ్వమేధ ఘాట్. దశాశ్వమేధ ఘాట్లో లోకల్ ప్రీస్టులు చేస్తారు కాబట్టి చాలా బాగుంటుంది. చూడనీకైతే నిజంగా 2 కళ్ళు సరిపోవు మనకి. అంత అద్భుతంగా ఉంటుంది. ఒక వైబ్ ఉంటుంది. చూస్తున్నంతసేపు మనం ప్రపంచాన్ని మర్చిపోయినట్టు ఉంటుంది. అంత వైబ్ ఉంటుంది. మనం గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయి అంటారు కదా, ఆ పాపాలను ప్యూరిఫై చేయడానికి గంగాహారతి ఇస్తారు. అని కొన్ని లక్షల మంది ఈ గంగాహారతి చూడడానికి మాత్రమే వస్తారంట వారణాసికి. అది కూడా ఇంకా ఫారినర్స్ కూడా వస్తున్నారు ఎక్కడెక్కడ నుంచి. చూడండి ఇక్కడ ఎంత జనాలు, ఎంతమంది చెప్పినట్టు బోట్ మొత్తం నిండిపోయారు. ఆ గంగాహారతి జరుగుతున్న 45 మినిట్స్ అసలు టైమే తెలియలేదు. అంత బాగా అయింది. గంగాహారతి అయిపోయాక మేము రూమ్కి స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ అక్కడి నుంచి మేము తినాలనిపించింది. సో ఇక్కడ పానీపూరి తిందామని అక్కంటే పానీపూరి తిండికి కాశీ చాట్ బండార్కి పోయినాం. ఫస్ట్ అక్కడ ఏం లేకపోవడంతో, అంటే ఏం లేదంటే పానీపూరి లేదు, ఫుల్ జనాలు ఉన్నారని వేరే ప్లేస్కి వెళ్ళిపోయినాం. అంతేనా మన దగ్గర పానీపూరి ఇక్కడ పానీపూరి ఉండేది. నాకు అంత టేస్ట్ ఏమో అంత బాగా అనిపించలేదు. అంటే మన కాడ టేస్ట్ వేరుంటాయి. కమ్మికి ఏదో ఆడ తిప్పినట్లు టమాటా కూర లెక్కనే ఉందని బాగా కొడుతున్నాడు. అండ్ అట్లా ఆ దారుణాన్ని మేము తిని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాము. ఇదంతా మేము డే 1లో చూసింది. డే 2తోనే ఇంకో వ్లాగ్ వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శృతిప్రియ. బై ఫ్రెండ్స్.